అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహోర్ నుండి పనాగర్ వెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా పనాగర్కి వచ్చే దారిలో మేము ఒక దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మార్నింగ్ మేము పులిహోర తీసుకొచ్చుకున్నాం. కానీ మధ్యాహ్నమే మేము కడతాల్లో భోంచేసాం కాబట్టి నైట్ ఇంకా పులిహోర తినేసి పనాగర్కి చేరుకున్నాము. పనాగర్ నుండి సియోనికి వెళ్ళేసరికి నైట్ 2 o'clock అయ్యింది. ఇంకా సియోనిలోనే స్టే చేద్దాము అని చెప్పేసి ఇంకా అక్కడ హోటల్ వెతకడం స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చాక ఒక 1/2 hour లాగా పట్టింది. ఎక్కడ చూసినా హోటల్ ఎక్కడ ఖాళీ లేదు అని చెప్తున్నారు. ఇంకా మేము చాలాసేపు వెతుకుతుండగా ఈ వాటికా సెలబ్రేషన్ హోటల్లో మాకు ఒక రూమ్ దొరికింది. అక్కడ పక్కడే ఫంక్షన్ జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఒక రూమ్ కాల్ చేపించి మాకు ఒక రూమ్ ఇచ్చారు. ఇక్కడ నార్మల్ డేస్లో అయితే 1000 to 1500 ఛార్జ్ చేస్తారంట, కానీ మాకు 4000 చెప్పారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందని చెప్పారు. అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్లో పోహా, బ్రెడ్, ఇంకా బోండా అలాగా పెట్టారు. ఈ హోటల్ చాలా బాగుంది. హోటల్ వ్యూ చూపిస్తాను, చూసేయండి ఒకసారి. సియోని నుండి ప్రయాగరాజ్కి వెళ్ళే దారి మధ్యలో ఫుడ్, మెడికల్ ఎమర్జెన్సీ, వాష్రూమ్స్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదంతా నేను రీల్స్లో పెట్టాను, అందుకే ఇక్కడ వివరంగా చెప్పట్లేదు. मतलब लोगों को दिक्कत हो रही थी खाने पीने की, बाथरूम के लिए जगह, फिर भी बहुत फैसिलिटी है. आप कटनी के आगे जाओगे आपको दूर दूर तक फैसिलिटी. अच्छा, अभी तो ठीक है. ప్రయాగరాజ్కి చేరుకున్నాక అనిపించింది ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మేము ప్రయాగరాజ్కి వచ్చాము. మేము వచ్చే కంటే ముందు 300 kilometers మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. బై రోడ్ మీరు ఎలా వెళ్ళగలరు, ట్రాఫిక్లో ఎక్కడైనా చిక్కుకుంటారేమో అని చాలా సందేహాలు ఉండే మాకు. ఇంకా అలాగే మా డాడీ కూడా మా చిన్నోడిని వద్దు, ఆ ట్రాఫిక్లో చిక్కుకుంటే చిన్నోడు ఇబ్బంది పడుతాడు, ఇక్కడే పెట్టేద్దాము అని కూడా అన్నారు. కానీ ఎలాగైనా సరే తీసుకెళ్దాం, ఏదేమైనా సరే అని అనుకొని మా చిన్నోడిని కూడా తీసుకొచ్చాము. కానీ మాకు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదు. నైట్ 8 o'clock వరకు ప్రయాగరాజ్ చేరుకున్నాము. స్టార్టింగ్లో అంతగా రష్ లేకుండే, ఇంకా బ్రిడ్జ్ ఎక్కాక చాలా రష్ ఉండింది. మేము ఘాట్కి చేరుకునే వరకు 9 అయింది. ఫస్ట్ సంగం ఘాట్ 34 దగ్గరికి వెళ్ళాము. అక్కడ మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా ఇక్కడ ఖాళీ ఉంది కదా చేసేద్దాము అనుకున్నాము. ఇక్కడంతా వాటర్ ఫ్లో ఎక్కువ లేదని ఇంకా వేరే ఘాట్ దగ్గరికి వెహికల్స్ వెళ్తున్నాయని ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ నుండి 1 kilometer వరకు బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. ఇంకా అక్కడ వెళ్ళి మేము అక్కడ రాజస్నానం చేసాము. వెదర్ చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళేసరికి 9 అయింది.
ఇంకా ఈ చలికి మేము స్నానం చేయగలమో లేదో అని అనుకున్నాము. ఇంకా మా చిన్నోడు కూడా తట్టుకోగలడో లేదో ఆ చలికి అనుకున్నాం. 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో మేము రాజస్నానం చేస్తామో చెయ్యమో అని అనుకున్నాము. కానీ అదృష్టం మాకు దక్కింది. వాటర్లో స్నానం చేశాక మేము ఆ చలి అనే విషయమే మర్చిపోయాము. ఇంకా ఇక్కడ మా అమ్మ గౌరమ్మని చేసి దీపాలు వెలిగించాము. త్రివేణి సంగమంలో చీరే సారే నదికి మేము సమర్పించాము. అలాగే ఒక్కొక్కరం ఒక్కొక్క దీపం నదిలో వదిలాము. ఇలా మా కుంభమేళ ప్రయాణం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.